వికసిత భారత్ ఆత్మనిర్భర జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాయని ఈ కోవలోకే వేము ఇన్స్టిట్యూట్ కూడా వస్తుందని ఎస్వీయు వీసీ నరసింగరావు అన్నారు. చిత్తూరు జిల్లాలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్, అబెండెడ్ జెన్ ఏఐ టెక్నాలజీ ల్యాబ్ను విఎల్ఎస్ఐ టెక్నాలజీస్ సీఈఓ మధుసూదన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో విద్యార్థులను కోర్ రంగాల వైపు కళాశాల యాజమాన్యం సన్నద్ధం చేసేందుకు ఈ ల్యాబ్లు ఉపయోగపడతాయని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కళాశాల క్యాంపస్లో 2 అత్యాధునితన ల్యాబ్లను ప్రారంభించామని తెలిపారు. వేము ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ అన్నది ఒకటి ఇనాగ్రేట్ చేసాం. అండ్ సెకండ్ ఎంబెడెడ్ జెన్ ఏఐ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది ఇదండి మనం కూర్చున్న చోట ఇది. సో ఈ 2 ప్రారంభించారు. దే మేడ్ మీ టు ఇనాగరేట్ సచ్ ఎ ల్యాబ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫంక్షనల్. So that was amazing, and the students are there at the facilities and they were demonstrating what they have done, and then they have videos made and drones flown and then 3D printed components made, and they presented actually something what is related to me at Professor T.N. Rao and chesi akkada. So whatever systems, whether it's in terms of concrete structure ni monitor cheyadam gaani, data generate cheyadam gaani, and we are going to plan to tape out one chip by end of this year with the AI artificial intelligence incorporated into the chipset. So this will be the very first kind in the South India in which most of the companies would be demanding with respect to the job vacancies. So this is going to have a huge opening window with respect to the job vacancy, with respect to the technology. So once this semiconductor which is already a function as of now, is going to have the virtuous different style of environment with respect to semiconductor manufacturing, design, test verifications. So it is going to create almost 12 types of different technological vacancies almost out of this research environment with respect to the joint venture of Waymo Institute of Technology and VLSI Technology. 2008లో స్టార్ట్ చేసాం. అది మా నాన్న పేర్ల పైన, అది మీ అందరికి కూడా తెలుసు. సో స్టార్ట్ చేసింది ఒక 240 సీట్లతో స్టార్ట్ చేసాం. ఈరోజు అది 5,000 మంది ప్లస్తో ఉన్నారు. ఇప్పుడు రన్ అవుతుంది మనకు. అసలు చక్కగా ఉంది ఈ ఏరియా పిల్లలకి. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఒకటే ఆబ్జెక్టివ్, రూరల్ పిల్లలకి, ఫార్మర్ పిల్లలకి అందరికీ మనకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లైన్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశం, ఒకటే ఉద్దేశం. అండ్ దూరాభారాలు వెళ్ళి చాలా కష్టపడతారు కదా, ఇక్కడ ఉంటే దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది పల్లెటూరులోనే స్టార్ట్ చేసాం. ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సాధక బాధకాలు ఉన్నాయి, అయినప్పటికీ పడుతున్నాం. బట్ రియలీ ఐఎమ్ డేరింగ్లీ సే, ప్రౌడ్లీ సే దట్ వీఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద రూరల్ యూత్. దీంట్లో ఇది మా కళాశాల విద్యార్థులకే కాకుండా బయట ఔత్సాహిక ఆవిష్కరణకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఈ సదుపాయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మా ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాని ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకెళ్లి మార్కెట్లో వాళ్ళు దాన్ని సేల్ చేసుకోవచ్చండి.